చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ రోజున దైవ ప్రజలు, దైవ జనాంగము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నట్టు ఉంది. పాపము అనంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అని రాబడింది. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చినారంటే పాపమును తీసివేయటానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యంలో మనము 1 యోహాను పత్రికలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవాదేవుడు అంటున్నాడు, తన ప్రజలు వారి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేసినటువంటి వారు ఉన్నారు. ఎద్దుతో పోలుస్తున్నాడు. ఎద్దుకున్నటువంటి జ్ఞానము దైవికమైనటువంటి బిడ్డలకు లేదని ఆయన బాధపడుతున్నాడు. గాడిదకున్నటువంటి తెలివి ఎవరికి లేదంటండి? దేవుని యొక్క ప్రజలకు లేదని భూమి ఆకాశములకు ఆయన సెలవిస్తున్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు